కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ ప్రజలను ముప్పు తిప్పలు పెడుతోంది. ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తూ సుపరిపాలన అందివ్వాల్సింది పోయి దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. పేదల కడుపు నింపాల్సిన ప్రభుత్వమే వారి పొట్ట కొడుతోంది. బరి తెగించి పేదల భూములు అక్రమంగా లాక్కుంటూ అన్నదాతలను రోడ్డున పడేస్తోంది. అభివృద్ధి పేరుతో దోపిడీకి పాల్పడుతూ పేదల జీవితాలతో ఆటలాడుతోంది. ఇక గుంటూరు జిల్లా ఉండవల్లిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రాజధాని పేరుతో బలవంతపు భూసేకరణకు సిఆర్డీఏ అధికారులు యత్నించారు. జేసీబీలతో దౌర్జన్యానికి పాల్పడ్డారు. పచ్చని పంట పొలాలను ధ్వంసం చేశారు. అరటి, మొక్కజొన్న పంటలను పీకేశారు. పోలీసులు భారీగా మోహరించి అడ్డుకున్న రైతులను బలవంతంగా ఈడ్చుకెళ్లారు. మహిళలను కూడా చూడకుండా లాక్కెళ్లారు. టిప్పర్లతో మట్టి తీసుకొచ్చి పంట పొలాల్లో రోడ్లు వేశారు. ఇక రైతులు కన్నీటి పర్యంతమైనప్పటికీ వారు కనికరించలేదు. సిఆర్డీఏ అధికారులు, పోలీసుల తీరుపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బలవంతంగా భూములు లాక్కోవడంపై మండిపడ్డారు. చంద్రబాబును నమ్ముకుంటే తమను నట్టేట ముంచారని, తమ పొట్ట కొట్టారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా పిల్లల్ని అక్కడ కట్టిపడేశారు. మమ్మల్ని పొద్దున్న నుంచి ఇలా అరాచకం చేస్తున్నారు పోలీసులు. మేము జగన్ దగ్గరికి వెళ్ళినా మాకు న్యాయం జరిగేది. మేము చంద్రబాబుని నమ్ముకున్నందుకు మాకు జరిగింది. మమ్మల్ని ఇలా చంపేసి పడేశారు. మమ్మల్ని చంపేయమనండి. మమ్మల్ని చంద్రబాబు చెప్పండి, మమ్మల్ని చంపేయమని చెప్పండి. మా పొద్దున్న నుంచి మంచినీళ్ళు ఇలా ఇది చేస్తున్నారు. మమ్మల్ని అందరూ ఇలాగా మమ్మల్ని చంపేయండి. మా పొలాలు తీసుకునే బదులు మమ్మల్ని చంపేయండి అనట్లేదు. అసలు ఏం చెప్పట్లేదండి. మేము వస్తే మమ్మల్ని ఇలా కట్టిపడేసి రోడ్డేసుకుంటున్నారు. ఇలా కట్టిపడేసి మమ్మల్ని, మా అబ్బాయిని అక్కడ కట్టిపడేశారు. మమ్మల్ని ఇలా కట్టిపడేసి రోడ్లు వేసుకుంటున్నారు. ఈ ప్రభుత్వం ఇలాగైతే ఎలాగండి? అసలు చంద్రబాబు చూడండి మమ్మల్ని ఏ రకంగా చేశాడో. ముందు మాట్లాడమంటే ఒక్క మాట మాట్లాడలేదు. మాకు ఎవరు చెప్పలేదు. అచ్చిని కృష్ణ గారిని మీటింగ్ రమ్మంటారు, ఏమి చెప్పరు. ఇప్పుడు చూడండి మమ్మల్ని ఏ రకంగా రోడ్లు వేసుకుంటున్నారు. మమ్మల్ని కట్టిపడేసి రోడ్లు వేసుకుంటున్నారు. మా సవాల్ మీద వేసుకోమనండి. ఎవరైనా కూటమి సర్కార్ రైతులను మోసం చేస్తోందని మండిపడ్డారు. మంగళగిరి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి 2 ఏళ్లుగా రైతులను ముప్పు తిప్పలు పెడుతోందని ఫైర్ అయ్యారు. అమరావతిలో రైతుల గొంతులను నిమే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. వారికి ఇవ్వాల్సిన భూములు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు వేమారెడ్డి. ఒకసారి ఆలోచించండి, చాలా తప్పు చేస్తున్నారు. రైతు వారికి కూడా రాజధానిలో ఉన్న రైతుకి మీరు ఇంతవరకు భూములు ఇవ్వలా, ఇస్తారనే నమ్మకం కూడా నాలాంటి వాళ్ళకు లేదు. ఎందుకంటే అక్కడున్న రైతులకు ఇప్పటికైనా రైతులకు చెప్తున్నా, చంద్రబాబు గారు ఏదో ఎత్తి మన నెత్తిని పెడతారని ఆశపడుతున్నారు. సోదరులారా, ఈ ప్రభుత్వం రైతును మోసం చేసే ప్రభుత్వం. ఈ 2 ఏళ్లుగా రైతు ఏ విధంగా తిప్పలు పడుతున్నాడో, ఏ విధంగా కష్టాలు పడుతున్నాడో పల్లెల్లో ఉన్న ప్రతి రైతు సోదరుడికి తెలుసు. సోదరులారా, పట్టపగలే తమ భూములను చంద్రబాబు ప్రభుత్వం కబ్జా చేస్తోందని మండిపడుతున్నారు ఉండవల్లి రైతు ఏడుకొండలు. తాను రాజధానికి భూమి ఇవ్వకపోయినా తనను పొలంలోనికి రానివ్వకుండా వందలాది మంది పోలీసులను అడ్డుపెట్టి తన పొలంలో రోడ్డు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 2014లో పొలాలను తగలబెట్టి భయభ్రాంతులకు గురి చేశారని, అక్రమ కేసులు పెట్టి పొలాలు లాక్కున్నారని వాపోయారు. ఇక ఇప్పుడు నేరుగా ప్రభుత్వమే భరి తెగించి తన భూమిని కబ్జా చేసిందని వాపోతోన్న ఉండవల్లి రైతు ఏడుకొండలతో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్. కూటమి ప్రభుత్వం బరి తెగించింది. భూసేకరణ పేరుతో ఉండవల్లిలోని రైతుల పొలాలులో పంటలు పీకేసి పూర్తిగా రోడ్లు వేసేస్తున్నారు. ఇప్పుడు మనతో ఏడుకొండలు ఉన్నారు. అన్న, ఏంటి మీ పొలం పరిస్థితి ఏంటి? ఏమేశారు ఏంటి? మాది దుక్కండి. మాది 2 ఎకరాల 13 సెంట్లు స్థల పొలం మాది. మా నాన్నగారు 2 మనవాళ్ళకి రాశాడు. దాన్ని భూసేకరణలో తీసుకుంటాము. రోడ్డు ఇవ్వడానికి మాకు అభ్యంతరం లేదు. మేము ఫస్ట్ నుంచి చెప్పేది ఒకటే, నష్టపరిహారం కట్టండి, ఉండ రేటు.
మాకు పట్టిన దరిద్రం ఏంటంటే, ఈ రైతులకు దరిద్రం ఏంటంటే సిఆర్డిఏ. వాస్తవంగా ఏంటంటే సిఆర్డిఏ వాళ్ళు బోకరేజ్ కూడా చేస్తున్నారండి. చిన్ని కృష్ణ అనే ఆయన బోకరేజ్ ఆయన చెప్పడం సబ్ కలెక్టర్ అని చెప్తున్నాడు. సబ్ కలెక్టర్కి వెళ్ళమ్మడి తిరిగి ఏంటి అవసరం ఏంటంటే, జిల్లా కలెక్టర్ వస్తున్నాడు మా ఇళ్ళకి, ఏమన్నా రావట్లేదుగా. ఈ చిన్ని కృష్ణకి సంబంధం ఏంటి అసలు? ఏదైనా వరుస తప్పితే వెళ్ళి బోకర్ల దగ్గరికి వెళ్ళి మాట్లాడుకోమంటున్నాడు ఇద్దరిని. ఒకటి అంజిరెడ్డి, రెండు ఈశ్వర్రెడ్డి. వీళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడాల్సిన అవసరం ఏంటి రైతులకి? మా దగ్గర రికార్డు ఉందండి, రికార్డు లేకుండా మాట్లాడట్లా. దేనికి అవసరం ఏంటి? మాకు పట్టిన దరిద్రం సిఆర్డిఏ. 2 భూములు తీసుకుంటామంటున్నారు. అసలు రాజధానికి ఎంత భూమి కావాలండి? హైదరాబాద్లో ఎన్ని ఎకరాలు ఉంది? 22 ఎకరాల భూమి ఉంది పాత సచివాలయంకి. చాలలేదా? ఇక్కడ పీడబ్ల్యూడీ గ్రౌండ్లో కట్టుకున్నా సరిపోయేది కదా. ఆయాలా రైతుల దగ్గర భూములు 52,000 ఎకరాల్లోనండి. నేను మాట్లాడేది ఒకటి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి చెప్పేది ఒకటే. ఈ 53,000 ఎకరాల భూమి ఇచ్చారు. 33,000 ఎకరాలు రైతులు ఇచ్చింది. గవర్నమెంట్ భూమి 20,000 ఎకరాలు. ఎవరు ఎన్ని వందల ఎకరాల భూములు తినేశారో దీంట్లో చెప్పమనండి నేను అడుగుతున్నా. ఇవాళ అక్కడ భూములు ఇచ్చిన వాళ్ళకే వాళ్ళు చెప్తారు చంద్రబాబు నాయుడికి మేము ఇచ్చాము, చంద్రబాబు నాయుడిని చూసి ఇచ్చామంటున్నారు. వాళ్ళకి ప్లాట్ ఇచ్చే దిక్కు లేదు, అక్కడ సెంటు భూమి లేదు వాళ్ళకి. ఉండవల్లి పొలాలు ఇవ్వాలి, వాళ్ళకి ప్లాట్లు ఇవ్వాలి. ఏంటి సార్ ఇది? ఎవరు భూములు తీసుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు ఇల్లు కడుతున్నాడు, మాకు 73 లక్షలు వేశాడు. 73 లక్షలకు ఇంకొక 1 లక్ష ఇస్తాను, ఆయన ఇల్లు నాకు వదలమనండి. అడగటం తప్పు కాదుగా. లోగడ నేను అడిగింది లోకేష్ ఆస్తులు అడిగే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇల్లు అడుగుతున్నా. 1 లక్ష ఇస్తున్నాగా, నాకెందుకు ఇవ్వరు? ఆయన దానికి రిజిస్ట్రేషన్ చేసింది 2 కోట్లు 3 కోట్లుగా చేశారు. ఇప్పుడు మీ పరిస్థితి, మీ పొలంలో రోడ్డు వేస్తున్నారా? మిమ్మల్ని మాకు రోడ్డు వేస్తున్నారండి. మేము ఫస్ట్ నుంచి అడిగేది ఏంటంటే నష్టపరిహారం కట్టి చేలోకి దిగండి అని అడుగుతున్నాం. మరి ఈ రోజు ఏం చేశారు? లోగడ మీరు వచ్చి చూశారు కదా, పొలాలు తగలబెట్టారు కదా. సేమ్ ఇవాళ తగలబెట్టలేదు దానికి మా దాంట్లో ఏమీ లేదు. కాకపోతే జేసీబీలు పెట్టి అరటి తోటలో పడేశారు. ఆ రోజున పొలాలు తగలబెట్టడానికి, ఈ రోజున గవర్నమెంట్ భూముల మీదకి రావడానికి ఏమీ తేడా లేదండి. పోలీసులను పెట్టి ఆయన చేయాల్సిన పని, చంద్రబాబు నాయుడు చేయాల్సిన పని చేశాడండి. మేము చేయాల్సిన పని చేస్తాము. 5 సంవత్సరాలు అనేది ప్రశాంతంగా ఉన్నామండి. మహానుభావుడు ఏం చేస్తున్నాడు ఆ జగన్మోహన్ రెడ్డి? కమ్మగా కడుపులో నీళ్లు కాదలకుండా పడుకున్నామండి. మా జోలికి రావటం కానీ, మమ్మల్ని కదపటం కానీ ఏమీ లేదు. వచ్చాడు అనగానే ఈవీఎంలు చేసిన దరిద్రం దేవుడో మంటాడవలసి వస్తుంది. ఆ 2 ప్రొక్లైనర్లు ఉన్నది నా పొలమే, పూర్తిగా నన్ను పొలంలోనికి రానివ్వకుండా పోలీసులను అడ్డం పెట్టి రోడ్డు వేసేశారని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా దీనిపైన న్యాయ పోరాటం చేస్తామని కూడా కొండలు హెచ్చరిస్తూ ఉన్నారు. కెమెరాన్ నవీన్తో అశోక్, సాక్షి టీవీ, ఉండవల్లి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.